తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. పలు చోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. సంగారెడ్డిలో 15 మంది, కరీంనగర్లో 14 మంది, సిద్దిపేటలో 12 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్షకు అనుమతించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చేశారు. చేసేది లేక పరీక్షా కేంద్రం నుండి వెనుతిరిగారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం స్టార్ట్ అవబోతోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బిందు, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు గ్రూప్ 2 పరీక్షలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్స్ కూడా ఆలస్యంగా చేరుకోవడంతో వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ ను కూడా మిస్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎగ్జామ్ సెంటర్ల వద్ద కూడా గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఆందోళన కూడా చేయడం జరిగింది, తమను అనుమతించాలని. కానీ ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా నిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఆలస్యం రాకూడదు, ఇన్ టైంలో పరీక్ష కేంద్రాలకు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకోవాలని కూడా నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా కొంతవరకు ట్రాఫిక్ డిలే వలన, కొంతవరకు వెహికల్స్ ఇన్ టైం కు చేరకపోవడం వల్ల కొంతమంది గ్రూప్ 2 ఎగ్జామ్ ను కూడా మిస్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఆందోళన కూడా చేస్తున్నారు. తమని అనుమతించాలి, ఎన్నో రోజులుగా కష్టపడి తమ గ్రూప్ 2 కోసం ఎదురు చూస్తామని కూడా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తూ కన్నీటి పైన పరిస్థితి మనం విజువల్స్ తో చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ గా ఇటు సంగారెడ్డిలో 15 మంది, కరీంనగర్ లో 12 మంది, 14 మంది, సిద్దిపేటలో 12 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు కూడా అనుమతించలేదు. దీంతో పరీక్షకు అనుమతించకపోవడంతో అభ్యర్థులు కూడా ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మరి అక్కడ వాళ్ళని ప్రాధేయపడిన పోలీసుల్ని ప్రాధేయపడిన కూడా మరి అక్కడ నిమిషం నిబంధన ఉండడంతో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ నుంచి వెనుదిరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్ దాదాపు మొత్తం 4 పేపర్లు ఉంటాయి. మరి ఇవాళ పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామ్ నిర్వహించినారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా పేపర్ 2 కూడా ఉంటుంది. ఇక రేపు పేపర్ 3 తో పాటు పేపర్ 4 పరీక్షలు కూడా నిర్వహించినారు. మరి గ్రూప్ 2 ప్రతి పేపర్ లో కూడా 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష కోసం కూడా నిరుద్యోగులందరూ కూడా సంధానమయ్యాయి. మొత్తం 783 పోస్టులకు గాను టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,000 మంది గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పరీక్ష రాసేది కూడా సిద్ధమయ్యారు. మరి ఇప్పటికే ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇంకెంత మంది గ్రూప్ 2 ఎగ్జామ్ మిస్ అయ్యారు, ఇన్ టైంలో వాళ్ళు సెంటర్స్ కి చేరుకోకపోవడంతో మరి టైం కూడా ముగిసింది. మరి ఇప్పటికే ఇటు టీజీపీఎస్ కూడా స్పష్టం చేసింది, మరి హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కూడా చేరుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బయోమెట్రిక్ విధానం ఉంటుంది, మరి బయోమెట్రిక్ విధానం తర్వాతనే మరి దీనికి సంబంధించి ఓఎంఆర్ షీట్ కూడా ఇస్తారు గ్రూప్ 2 అభ్యర్థులు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇన్ టైంలో కొంతమంది చేరుకోకపోవడంతో మరి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మిస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడక్కడ కొంతవరకు చెదురుమూరు గట్ల అయితే చోటు చేసుకున్నాయి. మరి కొంతమంది అక్కడ పోలీసులు కూడా బారికేడ్లు పెట్టి మరి వాళ్ళు ఎవరైతే ఇన్ టైంలో చేరుకోలేదో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని చోట్ల తమని అలో చేయాలి, ఎన్నో రోజుల నుంచి కూడా కష్టపడి గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం కూడా ప్రిపేర్ అయిన టైంలో మరి ఈ రకంగా నిమిషం నిబంధనతో దూరం చేయడం తమను ఆందోళన గురి చేసిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు సెంటర్స్ వద్ద. మరి ఈ నేపథ్యంలో మరి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఇటు టీజీపీఎస్సీ. మరి దీనికి మాత్రం నిబంధన ఉన్న నేపథ్యంలో మరి ఎవరిని కూడా అలో చేయట్లేదు. మరి వాళ్ళు కొద్దిసేపు ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఆందోళన చేసి మరి చేసేది ఏం లేక ఎగ్జామ్ సెంటర్ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరి గ్రూప్ 2 సంబంధించి పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు, అదేవిధంగా రేపు పేపర్ 3, పేపర్ 4 కూడా పరీక్షలు ఉన్న నేపథ్యంలో మరి పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ నేను స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో చేరుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి
పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే మూసివేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ మేరకు అభ్యర్థులు నియమ నిబంధనలు కూడా పాటించాలి. మరి అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని స్పష్టం కూడా చేసిన నేపథ్యంలో మరి యొక్క నిబంధన కూడా చెప్పడం జరిగింది. మరి ఓఎంఆర్ పత్రాలు కూడా మూల్యాంకన చేయబోతున్నారు కాబట్టి మరి బయోమెట్రిక్ ఉంటేనే ఓఎంఆర్ షీట్ మూల్యాంకనం కూడా చేస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పేపర్ లీకేజ్ వివరం ఏ రకంగా పెద్ద ఎత్తున తీవ్ర దుమారం చెలరేగింది. మొత్తం పరీక్షకు సంబంధించి వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన పరిస్థితి కాబట్టి మరి రాబోయే రోజుల్లో పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందరికి కూడా నియామక పత్రాలు కూడా ఇస్తున్న పరిస్థితి కాబట్టి మరి ఈ దాదాపు 2-3 నెలల నుంచి కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా పోస్ట్ పోయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇటు గురుకులాస్ గాని లేకపోతే ఇతర డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ దాదాపు 2 నెలలుగా పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఫైనల్లీ ఈ రోజు గ్రూప్ 2 పరీక్ష కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన నేపథ్యంలో మరి చాలా మంది కూడా కొంతమంది అభ్యర్థులు అంతా కూడా మిస్ అయ్యారు. మిస్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ కి ఇన్ క్యాంప్ లో చేరకపోవడంతో మరి కొంతవరకు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం కూడా జరిగిన నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఒక్కొక్క నియామకాలు చేపడుతున్నారు, ఒక్కొక్క పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఇటు టీజీ పిఎస్సీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి కూడా. మరి మొన్ననే మనం చూసాం ఇటు గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది, గ్రూప్ 1 కూడా జరిగేటువంటి పరిస్థితి కాబట్టి మరి ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు భారీ పోలీసుల బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇటు ఇన్లేటర్స్ గానీ మరి దీనికి సంబంధించిన అధికారులంతా కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడ పేపర్ లీకేజ్ వ్యవహారం జరగకుండా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా పకడ్బందీగా ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే నిర్వహిస్తుంది. మరోవైపు ఇటు టీజీపీఎస్సీ కూడా అన్ని విషయాల్లో మాత్రం కేరింగ్ అయితే తీసుకున్న పరిస్థితి. మరి ప్రజెంట్ అయితే మాత్రం గ్రూప్ 2 సంబంధించి మొదటి పేపర్ ఎగ్జామ్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభ నేపథ్యంలో మరి కొంతమంది ఎగ్జామ్ సెంటర్ కి లేట్ గా రావడంతో మరి వాళ్ళంతా కూడా కొంతమంది గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మిస్ అయ్యారు కాబట్టి మరి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కూడా వాళ్ళు అర్హులుగా పరిగణించబడదు. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ 1 రాస్తేనే మిగతా కూడా క్వాలిఫై ఉంటుంది, దాని ద్వారానే ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు చూస్తే మాత్రం దాదాపు ఒక 50 మంది గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే మిస్ అయినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఎగ్జామ్ సెంటర్ కి హాఫ్ అన్ అవర్ డిలే ఎక్కువగా లేట్ రావడంతో గ్రూప్ 2 ఎగ్జామ్ ను కూడా మిస్ అయిన పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం దాదాపు ఇటు గ్రూప్ 2 కు సంబంధించి 783 పోస్టులకు గాను దాదాపు 5,51,000 మంది కూడా పరీక్షలు కూడా రాస్తున్నారు. మరి ఇందులో మెరిట్ ఆధారంగా అంటే దాదాపుగా 1:70 ఉంది పోస్ట్ కి. అంటే ఒక్క పోస్ట్ కి దాదాపు 70 మంది కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో మరి ఎవరి అదృష్టం ఏ రకంగా చూడాలి. మరి అదృష్టాన్ని పరీక్ష ఇచ్చినారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టడం కూడా కలగా ఉంటది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేసేది. మరోవైపు టీజీపీఎస్ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి లోటుపాటు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద మరి ఎవరైతే నిమిషం ఆలస్య నిబంధన నేపథ్యంలో హాఫ్ అన్ అవర్ కూడా ముందు రావాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి కొంతవరకు ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళు చేసేది ఏం లేదు, ఎందుకంటే టీజీపీఎస్ కూడా ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. మరి ఎగ్జామ్ సెంటర్ కి ఇన్ టైమ్ లో చేరుకోవాలి, హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకుంటే మరి బయోమెట్రిక్ విధానం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే కొంతవరకు ఆలస్యం అయినప్పటికీ మరి ఎవరిని కూడా సెంటర్ లో కూడా అలో చేయని పరిస్థితి. మరి ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. ఇటు డీసీపీ స్థాయితో పాటు ఏసీపీ స్థాయి అధికారి కూడా అక్కడ భద్రతా పరంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా. మరి కొంతమంది అభ్యర్థులు లేట్ గా వచ్చి అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. మరి వాళ్ళు కన్నీటి పారితమై వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసులు ఈ యొక్క టీజీపీఎస్సీ నిబంధనల నేపథ్యంలో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మరి చాలా మంది కూడా ఎగ్జామ్ సెంటర్ నుంచి కూడా కొంతవరకు వెనుదిరి ఏరిపోయిన పరిస్థితి కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 మందికి పైగా ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ల వద్ద మరి ఇన్ టైమ్ లో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోకపోవడంతో వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే మిస్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ప్రజెంట్ అయితే మాత్రం సాఫీగా కొన్ని అక్కడక్కడ గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన ఒకవైపు ఉంటే మరోవైపు మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం గ్రూప్ 2 సంబంధించిన పేపర్ 1 ఎగ్జామ్ అయితే ప్రశాంతత వాతావరణంలో అయితే కొనసాగుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 12:30 జరగనుంది. పలు చోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. సంగారెడ్డిలో 15 మంది, కరీంనగర్లో 14 మంది, సిద్దిపేటలో 12 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్షకు అనుమతించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. చేసేది లేక పరీక్షా కేంద్రం నుండి వెనుతిరిగారు. మరొకవైపు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఫోన్లు భద్రపరిస్తే 50 రూపాయలు, బ్యాగ్ భద్రపరిస్తే 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, నిమిషం నిబంధన కారణంగా కూడా అభ్యర్థులను ఎగ్జామ్ కి అలౌ చేయని పరిస్థితి. సో ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది? అదేవిధంగా అభ్యర్థుల ఫోన్లకు సంబంధించి, వాళ్ళ బ్యాగులకు సంబంధించి కూడా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి నగేష్? మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ కొన్ని సెంటర్లలో మాత్రం అక్కడ ఉన్న యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 98 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు అయితే పరీక్షలు రాస్తున్నారు. మెదక్ లో 5,885 మంది, సిద్దిపేటలో 13,000 మంది, సంగారెడ్డిలో 15,000 మంది ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. అయితే సంగారెడ్డి జిల్లాకు చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో కొత్త సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్లు కానీ, బ్యాగులు కానీ తీసుకెళ్తూ వస్తుంటారు. అయితే తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సిన యాజమాన్యం ఇందుకోసం కొంత డబ్బు వసూలు చేయడం అనేది చాలా మామూలుగా జరుగుతున్న వ్యవహారమే. అయితే 10 రూపాయలు తీసుకుంటే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కానీ సిబ్బంది సెల్ ఫోన్ భద్రపరిస్తే 50 రూపాయలు, బ్యాగ్ భద్రపరిస్తే 100 రూపాయలు వసూలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలిసింది. ముఖ్యంగా సంగారెడ్డి సమీపంలో ఉన్న ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 3 సెంటర్లు ఉన్నాయి. 3 సెంటర్లో దాదాపు 1100 పైగా అభ్యర్థులు అయితే హాజరయ్యారు. వీరిలో చాలా మంది సంగారెడ్డి కావచ్చు, ఇటు మెదక్, కొంతమంది జహీరాబాద్ ప్రాంతాల నుంచి కూడా హాజరైన వారు ఉన్నారు. వారిలో చాలా మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కో పరీక్షకు 50 రూపాయలు వసూలు చేయడంతో మధ్యాహ్నం మరో పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష సమయంలోనూ మరో 50 రూపాయలు ఇవ్వాలంటే రోజుకు 100 రూపాయలు దీనికే ఖర్చు పెట్టడం ఈ సిబ్బంది నిర్లక్ష్యానికి కారణమని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని మనం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన అయితే రాలేదు. యాజమాన్యం ఈ విషయంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే అత్యధికంగా డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో కొంత నిర్లక్ష్యం అయితే మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో ఎంఎన్ఆర్ సిబ్బంది కానీ, అటువైపు ఉన్న యాజమాన్యం కానీ, లేదంటే సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో నిరుద్యోగులు, అభ్యర్థులు అక్కడ సెల్ ఫోన్లు భద్రపరచుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారాన్ని కొంత ఉన్నతాధికారుల దృష్టికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎందుకంటే సిబ్బంది అత్యుత్సాహమా లేదంటే నిర్లక్ష్యం చేస్తున్నారా అనేది కొంత ఆందోళన కలిగించే విషయం అని మనం తెలుసుకోవచ్చు. ఓకే నగేష్, థ్యాంక్ యూ.